నమస్కారం ఇండియా న్యూస్ కి స్వాగతం. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో పలు ఆసక్తికరమైన విషయాలను వైఎస్ జగన్ ప్రస్తావించారు. ప్రకాశం జిల్లా అద్దంకి సమీపంలో పోలీసుల కారులో దొరికిన గంజాయి విషయాన్ని ప్రస్తావిస్తూ గంజాయిని పట్టుకున్న ఎస్ఐలకు మెడల్స్ ఇవ్వకుండా వీఆర్ కు చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు పంపినట్లు, కారులో గంజాయితో దొరికిన ఎస్ఐలపై ఎస్పీ ఒకలా డీఎస్పీ మరోలా ఎందుకు మాట్లాడుతున్నారు, వారిని రక్షించేందుకేనా అంటూ జగన్ సూటిగా ప్రశ్నించారు. ఒకవైపున నిజంగానే ఎస్పీ చెప్తాన్నట్టుగా ఏంది ఎస్పీ ఏమని చెప్పినాడు, సమాచారం మేరకు రేడ్ చేశాం. వచ్చిన క్రమంలో మా ఇన్ఫర్మేషన్ దానికి సంబంధించి దాంట్లో ఒక కేసుకు సంబంధించిన దాంట్లో మా వాళ్ళు సీజ్ చేశాను. సీజ్ చేసిన దాంట్లో వెహికల్లో ఉంది. ఆ వెహికల్ పట్టుకొని వెహికల్ డిఎస్పీ ఏమంటాడు, ఇద్దరు ఎస్ఐలు కారులో వెళ్తుంటే రోడ్డు పక్కన అనుమానాస్పదంగా ఒక వ్యక్తి కనిపిస్తే ఆరా తీస్తే గంజాయి మూట వదిలి బైక్ పై పారిపోతుండగా చేసి సుమారు 5 గంటలకు ధర్మానం దాటారు. ధర్మానం దాటిన తర్వాత వచ్చేటట్టు ఒక వ్యక్తి రోడ్డు పక్కన 2 వీలర్ కొని ఉన్నాడు. 2 వీలర్ కొట్టుకొని కనీసం వీళ్ళు నుంచి కట్టకపోయిందంటే ఏదో మోటార్ వచ్చేసి 2 వీలర్స్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయాడని చెప్పేసి వీళ్ళు బాబీకి ఆ మోటార్ తీసి మోటార్ కొంతగా పోతాము. సుమారు ఎంత తూకం ఉండేది 2 కేజీలు చెప్తాను. అదేవిధంగా వచ్చింది 2 ఫుల్ బట్టలు తీసుకోండి. ఈ 2 ఉన్నాయి. రెండింటిని ఆటలో వేసుకొని అదరకంగా ముందు అంటే జేమ్స్ బాండ్ మాదిరి 007 మాదిరి నిజంగానే ఎస్ఐలు ఆ మాదిరిగా ఎస్పీ చెప్తాన్నట్టుగా ఈ డిఎస్పీ చెప్తాన్నట్టుగా నిజంగా ఆ మాదిరిగా చేస్తుంటే వాళ్ళకు నువ్వేం చేస్తావు, శబాష్ అని చెప్పి కొట్టి ప్రమోషన్ ఇచ్చే కార్యక్రమం చేస్తావు. ప్రెసిడెంట్ మెడలు, గోల్డ్ మెడలు, సీఎం మెడలు, ఇంకా మెడలు ఇచ్చే కార్యక్రమం. మరి ఇంత జేమ్స్ బాండ్లకు విఆర్ ఎందుకు ఇచ్చినారయ్యా? ఈయన యాక్షన్ ఏం తీసుకున్నారు చూపించు. విఆర్ కు సంత మాగలూరు ఎస్ఐ 4 పోలీసు అధికారులపై చర్యలు, కారులో గంజాయి రవాణా ఘటన. మరి ఎందుకు చేసుకున్నారు? మరి ఎందుకు చేస్తున్నారయ్యా? అంటే నువ్వే ఒకవైపున జేమ్స్ బాండ్ అంటావు, నువ్వే మరోవైపున ఏమంటావు విఆర్ అంటున్నావు, యాక్షన్ అంటున్నావు. మళ్ళీ పక్క ఏమో ఎస్పీ డిఎస్పీ అందరూ డిఫెండ్ చేస్తా ఉన్నారు, ఫ్రంట్ ఫుట్ మీద బ్యాటింగ్ చేస్తా ఉన్నారు ప్రొటెక్ట్ చేయడానికి.